నమస్కారం. నమస్తే నమస్తే. రండి. ఏంటమ్మా ఇంకెంతసేపు అయిపోతుంది బాబు. త్వరగా పోయండి. పంతులు గారు అన్ని వచ్చేసాయా? ఇంకా ఏమైనా కావాలా? ముహూర్తానికి టైం అవుతుంది. పెళ్లి కుమార్తెను త్వరగా తీసుకురండి. అలాగేనండి. నారాయణ నమోస్తుతే. అయమూర్త సుముహూర్త వస్తు. బాబు లేచి నిలిచిన అమ్మాయి మెల్లో 3 ముళ్ళు వేయండి. పంతులు గారు ఒక నిమిషం. దేనికి బాబు? ఫ్రెండ్ రాలేదు. బాబు ఫ్రెండ్స్ చుట్టాలని కూర్చుంటే రాహుకాలం వచ్చేస్తుంది. త్వరగా కానివ్వండి. ఓం దేవి దేవాస్తాం సురూపావసోపదంతి తారామంత్రి అయమూర్త సుముహూర్త అస్తు. అమ్మ దంపతులిద్దరు నక్షత్ర ఆశీర్వదించండి. బాబు, కంటికి రెప్పలా చూసుకున్నాను. చిన్నప్పటి నుంచి నాన్న అంటూ నా చేయి పెట్టుకుని తిరిగేది. ఇప్పుడు ఆ చేతిని నీ చేతుల్లో పెడుతున్నాను. నా బిడ్డని కన్నీళ్లు పెట్టించవని నమ్ముతున్నాను. జాగ్రత్తగా చూసుకో బాబు. ఇక్కడ విశ్వనాథ్ ఎవరు? నేనేనండి. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఏంటండి మీరనేది? ఈయనేం చేశారు? సత్యబాబు అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. ఎస్ఐ గారు ఏం మాట్లాడుతున్నారో తెలుసా మీకు? మా నాన్న హత్య చేయడం ఏంటి? పచ్చని పందిట్లోకి వచ్చి ఇలా మాట్లాడడం మాకేం సరదా కాదు. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. ఆగండి. అసలేంటిదంతా? ఎవరి సత్యబాబు? అతనే విఐపి కాదు, ఒక సామాన్యుడు. మురళి అని వాళ్ళ అల్లుడితో కలిసి ఉంటున్నాడు. నిన్న ఉదయం 11 గంటలకి ఈ విశ్వనాథ్ అతన్ని నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపాడు. అంకుల్ మాట్లాడరేంటి? మురళి వాళ్ళ మామయ్యని మీరు చంపారు అంటున్నారు. ఏం జరిగింది? నాకేం తెలియదు. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్న కుట్ర. ఓహో, ఇది కుట్రా? మరి ఈ బ్రాస్లెట్ ఎవరిదో గుర్తుపట్టగలరా? చెప్పండి, ఈ బ్రాస్లెట్ ఎవరిది? మీదేనా? ఆ బ్రేస్లెట్ అయింది. ఇది మురళి వాళ్ళ ఇంట్లో దొరికింది. మీ ఆయన చేతికి ఉండాల్సిన ఈ బ్రాస్లెట్ అక్కడెందుకుందో చెప్పమనండి. ఏమండి, ఏంటండి అలా మౌనంగా ఉన్నారు? చెప్పండి. వాళ్ళు చెప్తున్నది అబద్ధం అని చెప్పండి. అయ్యా, నేను కలుగు చేసుకున్నానని తప్పుగా అనుకోకండి. నా బాధ్యత కాబట్టి నేను చెబుతున్నాను. అమ్మాయి జాతకం ప్రకారం మరో 40 నిమిషాల్లో మెట్టినింటిలో అడుగు పెట్టాలి. లేదంటే అంత మంచిది కాదు. రండి విశ్వనాథం గారు. నేను వెళ్ళను నాన్న. మిమ్మల్ని పరిస్థితిలో వదిలి నేను వెళ్ళను. ఎందుకు ఇలా జరిగింది నాన్న? ఇదంతా నా కర్మ. క్షమించు బాబు. వస్తానమ్మా. ఏమండి?